హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లోని వెస్ట్ ప్రాంతం ముఖ్యంగా కోకాపేట్, నియోపోలిస్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకా గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో 10 కోట్లు ఆ పైగా విలువైన అపార్ట్మెంట్లు చాలా వేగంగా అమ్ముడుపోతున్నాయి. చాలామంది దీన్ని చూసి ఈ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే పెద్ద పెద్ద క్లబ్ హౌస్లు, ఇన్ఫినిటీ పూల్స్ ఇంకా స్కై లాంజెస్ వంటి 5 స్టార్ లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం అనుకుంటారు. కానీ అసలు కారణం వేరే కూడా ఉంది. నిజానికి చాలా సంపన్న కుటుంబాల వాళ్ళు ఈ ఇళ్లను కొనుగోలు చేయడం వెనుక చాలా పెద్ద ఆలోచన ఉంది. ఎవరైనా 10 కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొంటూ ఉన్నారంటే దాన్ని కేవలం ఒక లగ్జరీ ఫ్లాట్ కొనడంగా మాత్రమే చూడడం లేదు. వాళ్ళు తమ నైబర్స్ని కూడా కొనుక్కుంటున్నారు అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రీమియం టవర్స్లో ఎలాంటి వాళ్ళు ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. స్టార్టప్ ఫౌండర్సు, కంపెనీల సీఈఓలు, వెంచర్ క్యాపిటలిస్టులు, అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐలు, గ్లోబల్ టెక్ కంపెనీల్లో పనిచేసే ప్రొఫెషనల్స్ లాంటి ఎలైట్ పీపుల్ ఇక్కడ ఉంటారు. అంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఒకే కమ్యూనిటీలో పక్కనే కలిసి ఉంటారు. ఇలాంటి కమ్యూనిటీలో నివసించడం వల్ల వెలకట్టలేని చాలా ప్రయోజనాలు ఉంటాయి. క్లబ్ హౌస్లో అందరూ కలవడం, కమ్యూనిటీ ఈవెంట్స్లో మాట్లాడుకోవడం, కలిసి పండగలు జరుపుకోవడం, పిల్లలు కలిసి ఆడుకోవడం, కుటుంబాలు కలిసి స్నేహంగా ఉండడం, ఇలా రోజు జరిగే చిన్న చిన్న పరిచయాలు కాలక్రమంలో పెద్ద పెద్ద సంబంధాలుగా మారతాయి. ఈ రిలేషన్షిప్స్ వల్ల భవిష్యత్తులో మంచి కెరీర్ అవకాశాలు, బిజినెస్ భాగస్వామ్యాలు జరుగుతాయి. ఇలా కుటుంబాలు తమ గురించి మాత్రమే కాదు, తమ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి కమ్యూనిటీల్లో పెరిగే పిల్లలు సాధారణంగా ఒకే ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకుంటూ ఉంటారు, ఒకే స్పోర్ట్స్ అకాడమీల్లో ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటారు, ఒకే సోషల్ నెట్వర్క్లో పెరుగుతారు. ఈ పరిచయాలు 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత చాలా విలువైనవిగా మారతాయి. దీన్నే సోషల్ క్యాపిటల్ అంటారు. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా ఏఐ వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతోంది. ఏఐ రాకముందు స్కిల్స్ నేర్చుకోవడం కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల స్కిల్స్ నేర్చుకోవడం పెద్ద విషయం కాదు. ఆపర్చునిటీని సంపాదించడమే బిగ్ టాస్క్. అందుకే సరైన వ్యక్తులను కలవడం, సరైన నెట్వర్క్లో ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజుల్లో లగ్జరీ రియల్ ఎస్టేట్ అంటే కేవలం పెద్ద పెద్ద ఇళ్ళు లేదా సౌకర్యాలు మాత్రమే కాదు. చాలామంది ధనవంతులు ఇళ్ళు కొనేటప్పుడు ఎంత స్క్వేర్ ఫీట్లో ఉంటున్నాం అనే దాని గురించి మాత్రమే ఆలోచించడం లేదు. వాళ్ళు తమ కుటుంబం ఉండే వాతావరణం, పక్కింటి వాళ్ళు, భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా కలిసి ఆలోచిస్తున్నారు. అందుకే వెస్ట్ హైదరాబాద్లోని ప్రీమియం టవర్స్ అంత వేగంగా అమ్ముడవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రిచ్ పీపుల్ డోంట్ బై హోమ్స్, దే బై నైబర్స్. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.